నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్కు స్వాగతం. జీవో నెంబర్ 4 ద్వారా పారా క్రీడాకారులకు ఎటువంటి పరీక్ష లేకుండా 3% రిజర్వేషన్తో గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరుగుతున్న చైతన్య యాత్ర గూడూరుకు చేరుకుంది. గూడూరు పట్టణ సమీపంలోని పోటుపాలెం జాతీయ రహదారి వద్ద పారా స్పోర్ట్స్ చైతన్య యాత్రకు గూడూరు పట్టణానికి చెందిన పారా క్రీడాకారుడు పురుషోత్తం వారి బృందం స్వాగతం పలికారు. పారా క్రీడాకారులకు ఘనంగా సన్మానించారు. క్రీడాకారుడు పురుషోత్తం మాట్లాడుతూ పారా క్రీడాకారులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించిన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు అందిస్తుందని అన్నారు. జీవో నెంబర్ 4 ద్వారా ఎటువంటి పరీక్షలు లేకుండా పారా క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు ఏర్పాటు చేస్తుందని, పారా క్రీడాకారులు కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటారని పేర్కొన్నారు. పారా క్రీడాకారుల సంక్షేమం కోసం కృషి చేసిన కానుగుంట్ల కోటేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామస్వామి, శ్రీనివాస్ గౌడ్, మాల్యాద్రి నాయుడు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ చైతన్య యాత్రలో వైజాగ్ నుంచి మనం ఒక పండగలా చేసుకుంటున్నాము. ఎందుకంటే ఎప్పుడు దేశ చరిత్రలో లేనటువంటి అవకాశాలని మన కుటుంబ ప్రభుత్వం మాకు పారా స్పోర్ట్స్కి సంబంధించి పారా క్రీడాకారులకి అందరికీ అవకాశం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము పారా ఏషియన్ గేమ్స్కి సంబంధించి కానీ ఒలింపిక్స్లో సంబంధించిన వాళ్ళకి కానీ మెడల్ సంబంధించిన వాళ్ళకి గోల్డ్ మెడల్కి 7 కోట్లు, మళ్ళీ సిల్వర్ మెడల్కి 5 కోట్లు, బ్రాంజ్ మెడల్కి 3 కోట్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా ఈ పారా క్రీడాకారులకి మంచి భవిష్యత్తును కూడా ఏర్పాటు చేస్తారని మాట ఇచ్చారు. మన సీఎం గారు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, నారా చంద్రబాబు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అయితేనేమి, మా క్రీడా శాఖ మంత్రి రామప్రసాద్ గారు అయితేనేమి, మా స్కూల్కి సంబంధించిన ప్రెసిడెంట్ అయినటువంటి గోనుగొండ కోటేశ్వరరావు గారు అయితేనేమి, మా స్పోర్ట్స్ చైర్మన్ రఘునాథ్ గారు అయితేనేమి, అలాగే మాకు ఐఏఎస్ గిరీష గారికి అయితేనేమి, మా రామస్వామి సార్కి అయితేనేమి, అందరూ మేము రుణపడి ఉంటాము. ఇంకా పారా క్రీడాకారులు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి వైజాగ్లో పెద్ద స్టేడియం కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మేము కూడా ముందుండి వాళ్ళు మాకుండే దాంట్లో మేము ముందుకు పోతాము. ఈ జీవో నెంబర్ 4 అనేది కొత్తగా రిలీజ్ చేశారు. ఈ జీవో నెంబర్ 4 అనగా డైరెక్ట్ రిక్రూట్మెంట్గా మాకు డిఎస్సీ అయితేనేమి, గ్రూప్స్ అయితేనేమి పారా క్రీడాకారులకి మెడల్ సాధిస్తే చాలు మీకు బంగారు భవిష్యత్తు అని చెప్పి మాటిచ్చారు. అదేవిధంగా 3% రిజర్వేషన్ ఇచ్చారు. ముందుగా మా కూటమి ప్రభుత్వానికి అందరికీ మేము ఎప్పుడు కూడా రుణపడతామని కోరుకుంటున్నాము. ప్రజలకు ట్రాఫిక్ సమస్య లేకుండా గూడూరు, అశోక్ నగర్ వద్ద ఉన్న అండర్ బ్రిడ్జ్ వద్ద 1 వే రూట్ అమలు చేస్తున్నామని, ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని గూడూరు 2 టౌన్ సిఐ శ్రీనివాస్ కోరారు. గూడూరు 2 టౌన్ సిఐ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ అశోక్ నగర్ వద్ద ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద నిరంతరం ట్రాఫిక్ సమస్య వస్తుందని, దీని కొరకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఊరు 1 టౌన్ నుంచి యథావిధిగా పాత అండర్ బ్రిడ్జ్ నుంచి 2 టౌన్కు రాకపోకలు సాగించవచ్చునని, చెన్నూరు, గాంధీనగర్ నుండి వచ్చే వాహనాలు మినీ బైపాస్ 2వ అండర్ బ్రిడ్జ్ ద్వారా 1వ పట్టణంలోకి వస్తాయని తెలిపారు. ట్రాఫిక్ సమస్య లేకుండా చేస్తున్న ఈ ప్రయత్నానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని హెచ్చరించారు. రేపటి గూడూరు 2 టౌన్ పరిధిలో ట్రాఫిక్ డైవర్షన్ చేయించుకున్నాము. కాబట్టి పబ్లిక్ అందరూ కూడా, అధికారులు, పబ్లిక్ కూడా అందరూ కూడా సహకరించాలి. మనకి అండర్ పాస్ నుంచి గూడూరు టౌన్ నుంచి, అదేవిధంగా వెంకటగిరి నుంచి ఈ కొండగుంట, టిట్కో హౌసెస్, గాంధీనగర్ నుంచి వచ్చే వాహనాలు ఈ అండర్ పాస్ నుంచి వెళ్ళే క్రమంలో అక్కడ అనునిత్యం కూడా రద్దీగా ఉండి ట్రాఫిక్ జామ్ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ లారీలు, టిప్పర్లు ఎన్ని రావటం వల్ల కూడా ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుందని చెప్పని మా దృష్టికి వచ్చింది. మా యొక్క అధికారుల యొక్క ఆదేశాల ప్రకారంగా మేము రేపటి నుంచి ఈ ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నాము. కాబట్టి పబ్లిక్ అందరూ కూడా, మరియు అధికారులు అందరూ కూడా, ప్రతినిధులందరూ కూడా మాకు సహకరించాల్సిందిగా కోరటమైంది. మనకి ట్రాఫిక్ డైవర్షన్ ఎట్లాగంటే, మనకి వెంకటగిరి నుంచి బాలాయపల్లి, నెలటూరు, అదేవిధంగా చెన్నూరు నుంచి వచ్చే వాహనాలు గూడూరు టౌన్లోకి వెళ్ళాలనుకుంటే కనుక వాళ్ళు మనకి లెమన్ మార్కెట్ దాటినాక వై జంక్షన్ నుంచి
మినీ బైపాస్ మనకి మినీ బైపాస్ ఇందూరు రోడ్డు థమ్సప్ గోడాము అదేగా ఈస్ట్ అండర్ పాస్ మీదుగా గూడూరు టౌన్లోకి వెళ్ళవలసి ఉంటుంది. అదేవిధంగా కొండాగుంట మరియు టిడ్కో హౌసెస్, గాంధీనగరు, సెరామిక్ కాలనీ నుంచి వచ్చే వాహనాలు అనగా మన టిప్పర్లు కానీ, లారీలు కానీ, స్కూల్ బస్సులు కానీ, ఈ కార్లు కానీ వీళ్ళందరూ కూడా గూడూరు టౌన్లోకి వెళ్ళవలసి వస్తే కనుక మన కోర్ట్ సెంటర్ నుంచి వైజంక్షన్, ఇందూరు రోడ్డు, నర్సంగూడ, ఎస్ఆర్ టాకీస్ మీదుగా మన ఈస్ట్ అండర్ పాస్ మీదుగా మన సాధుపేట వైపు వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు రైల్వే స్టేషన్ వైపు కానీ లేకపోతే సాధుపేట వైపు కానీ వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ ఇది గమనించవలసిందిగా కొంతమంది మన టౌన్లో ఉన్నటువంటి వాహనదారులు ప్రతి ఒక్కరు కూడా గమనించి పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరటమైంది. ట్రాఫిక్ అనునిత్యం రద్దీ అవటం వల్ల ట్రాఫిక్ సమస్యలన్నీ ఏర్పడుతూ ఉన్నాయి. ఆ ట్రాఫిక్ సమస్యలను అధిగమించడం కోసము అధికారుల యొక్క ఆదేశాల ప్రకారంగా మరియు ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారంగా మేము ఈ చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోలీసు వారికి సహకరించవలసిందిగా తెలపడం ఉంది. మనకి ఈ అండర్ పాస్ నుంచి వెళ్ళే వాహనాల్లో 2 వీలర్ మాత్రమే అండర్ పాస్ మీదుగా మనకి అవతల పక్క వైపు వెళ్తాయి. 2 వీలర్ కాకుండా ఏదైతే 3 చక్రాల ఆటోలు కానీ, కారులు కానీ, స్కూల్ బస్సులు కానీ, ఆర్టీసీ బస్సులు కానీ మరియు లారీలు కానీ, ప్రైవేట్ కంపెనీల యొక్క వాహనాలు కానీ అవన్నీ కూడా జిఎస్ రాయలు దగ్గర నుంచి బీసీ కాలనీ మీదుగా ఇందూరు రోడ్డు, థమ్సప్ గూడము, ఎస్ఆర్ టాకీస్ మీదుగా ఈస్ట్ అండర్ పాస్ మీదుగా వాహనాలు గూడూరు టౌన్లోకి ప్రవేశిస్తే కనుక ప్రతి ఒక్క అధికారులు మరియు ప్రజలు అదేవిధంగా అన్ని ప్రజలంతా కూడా గమనించి పోలీసు వారికి సహకరించాల్సిన కోవటమైంది. అదేవిధంగా స్కూల్ యాజమాన్యం వారు మరియు ఆటో యూనియన్స్, లారీ అసోసియేషన్లు, ఆర్టీసీ అందరూ కూడా ముఖ్యంగా సమాచారం కార్యాలయం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ట్రాఫిక్ సమస్యను గూడూరు టౌన్లో అధిగమించడం కోసం ఏర్పాటు చేస్తున్న 1 వే కార్యక్రమానికి అందరూ సహకరించవలసిందిగా కోరటమైంది. మనకి వెంకటగిరి నుంచి కోటగూడ నుంచి వచ్చే ట్రాఫిక్ అంతా కూడా ఈస్ట్ అండర్ పాస్ మీదుగా వెళ్తారు. అదేవిధంగా గూడూరు టౌన్ నుంచి వచ్చే ట్రాఫిక్ ఎప్పటిలాగే ఎగ్జిట్ కింద మనకి వెస్ట్ అండర్ పాస్ మీదుగా మనకి జిఎస్ రాయలో మరియు కోర్ట్ సెంటర్ మీదుగా యథాప్రకారంగా వెళ్తుంది. కాబట్టి ప్రజలందరూ సహకరించి పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరటమైంది. ఈ యొక్క మేము ప్రతి చోట కూడా ఈ యొక్క సైన్ బోర్డ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా ఆచరించాల్సిందిగా తెలపడం ఉంది. ఎవరిని కనుక ఈ యొక్క ఆచరణలో భాగంగా ఉల్లంఘిస్తే కనుక మేము జరిమానా విధించకుండా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని ట్రాఫిక్ సమస్యను అధిగమించడం కోసం పోలీసులకు సహకరిస్తారని చెప్పని ప్రతి ఒక్కరిని మీడియా పూర్వకంగా ప్రతి ఒక్కరికి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మనుబోలు మండల పరిధిలోని వీరంపల్లి క్రాస్ రోడ్ జాతీయ రహదారి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు చెర్లోపల్లి గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు బల్లి సుబ్రహ్మణ్యం, చిరంజీవి ఇద్దరు మోటార్ సైకిల్పై గూడూరుకు వెళుతూ ఉండగా వీరంపల్లి క్రాస్ రోడ్ జాతీయ రహదారి వద్ద రోడ్డు దాటుతూ ఉండగా మోటార్ సైకిల్ అదుపు తప్పి బోల్తా పడి పొదల్లోకి తీసుకువెళ్లింది. దీంతో వీరికి తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్ వాహనంలో గూడూరు ఆసుపత్రికి తరలించారు. చెర్లోపల్లి ఊరు సొంతూరు. నా కొడుకు నాయన బండి ఏమైనా అడ్డం వచ్చిందా లేదంట?
గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ మీనాక్షిదేవి సమేత సోమేశ్వరాలయంలో శివ పార్వతులకు విశేష అలంకరణ అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని అమ్మవారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఆయనకి ఇంకేమ్మా కౌంటర్ మీరు అన్నం పెట్టాలి అకౌంట్ బట్టి దేవతాభ్యో నమః అభీష్టవర దేవత ఓం నమ శివాయ అటు పదనమ్మా పదనండి దోస్తున్నారు ఇది కాసేపు ఓం నమ శివాయ ఏమో ఓళ్ళు పుట్టేళ్ళు ఉచితంగా పెట్టున్నారు చేసేవాళ్ళు అన్నసంతర్పణ చేస్తాం ఎవరు ఎత్తుపరికి ఎదురు ఉంటుంది లేకపోతే దేవుడి కాడికి తొందరగా పడుతున్నామే పాపు ధర్మ పద్మా మ్యాచింగ్ సెంటర్ వారు, అదేవిధంగా చుండూరు రామ్మోహన్ రావు గారు, సంగీత లక్ష్మి వారి సుపుత్రుడు వచ్చి ఈశ్వర కృష్ణ, సాయి లోహిత్ గారు, వాళ్ళ అమ్మా నాయన పేరు ఎంఏ మునిరాజా నిర్మలమ్మ గారి వాళ్ళు వాళ్ళ అమ్మా నాయన పేరుతో చేస్తుంది ఈరోజు అన్నసంతర్పణ. అదేవిధంగా ఈ దేవస్థానానికి కలర్ టీవీ కూడా ఒకటి తీర్చారు. అన్నసంతర్పణ దగ్గర 5 అన్నసంతర్పణ చేసిండు. ఈ అన్నసంతర్పణ చేసిన వారికి వారి సుఖాలకి వీళ్ళందరూ కూడా అన్నసంతర్పణ చేసి ముందుగా వచ్చే సుజాతమ్మ, శ్యాంప్రసాద్, లక్ష్మీ కుమారమ్మ, వేణమ్మ, భార్గవి వాళ్ళందరూ కూడా 3 రోజుల నుంచి బాధ్యతగా చేస్తూ లడ్డు ప్రసాదం, వెజిటేబుల్ బిర్యానీ, అన్నము, సాంబారు, మా పెరుగుతో కూడా ఇస్తున్నాం. ఎవరు తొందరపడకుండా మన మనుషులను ముందుగా మీరు ఇస్తే వెనక మనుషులు కొరవడి ఏమవుతారు? శివయ్య కాడ అందరూ సమానమే. మన మనుషులను ముందుగా ఎవరికి పెట్టకూడదు. ఓం నమ శివాయ. లక్షాధికారి గూడూరు పట్టణ సమీపంలోని ఇందిరమ్మ కాలనీ సునీల్ కుమార్ నగర్లో ఉన్న శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు.
మనుబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని గమ్మల్లపాలెంలో వెలసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా ముక్కు చంద్రశేఖర్ గౌడ్, అనిత దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు భక్తులు స్వీకరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.